ఇక డీటెయిల్స్ చూస్తే ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని మరో నోయిడాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లలో నెరవేరని నియోజకవర్గ ప్రజల కోరిక రైలు కూత వినిపించబోతుందని తెలిపారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి, ఇవి సరిపోదు, పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి. అందుకే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు మరో 2-3 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలు, విద్యార్థులకు, రైతులకు మేలు చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పాలకులు ఎవరూ పల్లెలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. సార్ నేనైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది, మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నారు. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని 2034 లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి, నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. 10 సంవత్సరాలు 2034 వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. అభివృద్ధి చేసుకునే అవకాశం అన్నిసార్లు రాదు. 70 ఏళ్ళు తెలంగాణలో స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఏడాది 25,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేస్తామన్నారు. అధికారులందరూ మహిళల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని బండి సంజయ్ అన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భరించలేక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ సరైన సౌకర్యాలు లేక సూది, మందులు, దూది కొరత ఏర్పడుతుందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను సరిగ్గా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అతి త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపడతామని, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్కరికి వడ్డీ రహిత రుణాలు ఇవ్వలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి, ఆర్థిక ఎదుగుదలకి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రి పోయినా మరి వాటికి సంబంధించి చికిత్సకు సంబంధించిన ఖర్చు భారం వారి పైన పడొచ్చు అనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల వరకు పెంచడం కూడా జరిగింది. ఈరోజు ప్రతి విద్యా వ్యవస్థకు సంబంధించి నేను కానీ, విజయరంగారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారికి సమక్షంలో ఈరోజు నేను ప్రజానికానికి చెప్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పాఠశాలలకు సంబంధించిన, పాఠశాల వ్యవస్థకు సంబంధించిన, మరి విద్యా వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో ఈ 2 సంవత్సరాల నుంచి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం. ములుగు జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క 20 కోట్ల నిధులతో జంగాలపల్లి క్రాస్ నుండి వెలుతుర్లపల్లి వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ ఖేకన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా జక్కన్నపేటలో 175 మంది మహిళలకు కుట్టు మిషన్లతో పాటు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మరి మన యొక్క ములుగు మండలంలోని జంగాలపల్లి క్రాస్ నుంచి వెల్తూర్లపల్లె వరకు జరగబోయేటువంటి జాతర సందర్భంగా కానీ, మనకుండే రామప్ప మరి వచ్చేటువంటి టూరిస్టుల కోసం కానీ, స్థానిక గ్రామస్తుల కోసం ప్రత్యేకంగా 20 కోట్లతోటి ఈ రోడ్ను మరి డెవలప్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క రోడ్డును సంపూర్ణంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ జంక్షన్ చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో డెవలప్ అవుతా ఉంటది. ఆ నిర్మాణం ఏదైతే మరి ఆ బ్యూటిఫికేషన్ ద్వారా మన రామప్ప యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టినామో వాళ్ళు వీళ్ళు వచ్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రామస్తులు మరి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతూ ములుగును రాబోయే కాలంలో అద్భుతంగా డెవలప్ చేసే క్రమంలో మరి అటు కలెక్టరేట్ తో పాటు ఈ యొక్క మరి ఇంచర్ల జంక్షన్ 30 కోట్లతోటి మరి టూరిజం విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా అనుకుంట కాలనీ ఇందిరమ్మ ఇంటిని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి జూపల్లి తెలిపారు. అందుకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు జూపల్లి. కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ సురేష్ సెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. గ్రామాల నుంచి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తించకూడదని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తల్లికి పోషకాహారం అందించాలి. రోగం రాకుండా ఉండాలంటే ఆ శక్తి మహిళల వద్దనే ఉంటుందన్నారు పోచారం. వైద్యం చేయండి కాబట్టి వారిని ఎక్కడ కూడా బెదిరించకండి. పేషెంట్లు వస్తే గరీబ్ వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి వారి చక్కగా కార్యక్రమాలు చూసుకోవాల్సిందని కోరుకుంటూ కిడ్నీ రోగాలు, హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కనే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. చెట్టు కరెక్ట్ ఉంటేనే పళ్ళు కరెక్ట్ కాదు. చెట్టు పక్కగా ఉంటే పళ్ళు కూడా కాయి. కాబట్టి చెట్టు లాంటిది ఆ తల్లి. రోగం రాకుండా చేసుకుంటే తీసుకెళ్తే మీ దగ్గర ఉంది. మంచి భోజనం పెట్టాలి, నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు తాగించాలి, కలుషితమైన నీళ్లు తాగించవద్దు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డితో పాటు నగర పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారంటూ కార్పొరేటర్లకు పార్టీ తరపున కేటీఆర్ అభినందనలు తెలిపారు. నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును అభినందించారు. ప్రత్యేకంగా ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికల్లో పోరాడారని, పార్టీ వెంట నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను పార్టీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని బీకేగూడలో సీనియర్ సిటిజన్స్ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పైబడిన 34 మంది, 70 సంవత్సరాలు పైబడిన 32 మంది సీనియర్ సిటిజన్స్ ను ఎమ్మెల్యే తలసాని శాలువాలతో సన్మానించి మొమెంటోలను అందజేశారు. తమ వయస్సును సైతం లెక్క పెట్టకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఒకటి మనం ఉన్నంత కాలం మనం ఏం చేసినామనేదే మిగులుతుంది తప్ప వేరేది మిగులు. అందుకే నా యొక్క శక్తి మేరకు నాకున్నటువంటి నా ప్రభుత్వం ద్వారా కానీ, నేను శాసనసభ్యునిగా కానీ నాకున్న శక్తి మేరకు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినాం. ఒక సనత్ నగర్, ఒక అమీర్పేట ప్రాంతమే కాదు, ఇక్కడ బేగంపేట పోయినా, రాంగోపాల్పేట పోయినా, మోండా మార్కెట్, పద్మనాభ నగర్, మంచిర్యాలపేట, మీరు ఏ ప్రాంతానికి పోయినా కానీ అద్భుతాలు చేసి చూసినాం తప్ప ఏ రోజు కూడా లేనిపోని పనికిరాని ఘర్షణలు, లేనిపోని ఇబ్బందులు, చిన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని హరాస్మెంట్ చేయడం, ఇబ్బందులు పెట్టడం ఇటువంటి జరిగిన దాఖలాలు లేవు. మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను మీ అందరికీ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏంటంటే రేపు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. రేపే లాస్ట్ మీటింగ్. 5 సంవత్సరాలు గడుస్తుంది వాళ్ళకు మా ఫిబ్రవరిలో. దాంతో ఏంటంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్లో కార్పొరేటర్లతో ఒక సమావేశం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రంగారెడ్డి జిల్లా కడతాల్లోని మైసిగండి మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయ పురోహితులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. రామచంద్రరావుతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు అమ్మవారిని దర్శించుకున్నారు.
వనపర్తిలో నిరంజన్ రెడ్డి అవినీతి అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి వారి వల్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టడం కష్టమన్నారు. వనపర్తి జిల్లాలో చేపట్టిన జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత ఏదుల రిజర్వాయర్ సందర్శించారు. అక్కడి రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటే ఆయనపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవటం లేదా అని ఆమె ప్రశ్నించారు. వనపర్తి పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత అనేక మంది స్థానిక నేతల్ని కలిసి అక్కడ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై తనదైన శైలిలో గళమెత్తారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. ఒక్కటి కాదు, మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101% మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? కుటుంబ సమగ్ర సమాచారంతో ఏపీ ప్రభుత్వం త్వరలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు జారీ చేయబోతోంది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ తో కుటుంబం వ్యక్తుల వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రామభద్రాపురంలో రైతన్నలు మీకోసం కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి అయ్యారు. పంట పొలాల్లో డ్రోన్తో సేంద్రియ ఎరువులను పిచికారీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుని సొసైటీలో ధైర్యంగా నిలబెట్టాలి, రైతు అన్నవాడికి భరోసా ఇవ్వాలి అని ఒకే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇందాక ఉదయం నుంచి మా నాయకులందరూ కూడా చాలా అలసిపోయి ఉన్నారు. ఉదయం నుంచి ప్రోగ్రాములు జరుగుతున్నాయి. కానీ రైతు ప్రోగ్రామ్ అనేసరికి ఈ రోజు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు మొహాలు చూడండి అలసిపోయి ఉన్నాయి. అందరూ ఉదయం నుంచి మీటింగ్, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే, ఇక్కడున్న మీరందరూ కూడా రైతులే. కానీ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం నిజంగా నాకు చాలా నేర్పింది అని చెప్పాలి. ఎందుకంటే వ్యవసాయం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఏముంది, ఆ మట్టిలో వెళ్ళి ఆ మట్టి పిసుక్కోవటమా, లేకపోతే మొక్కలు వేయటమా, లేదు అంటే పంట రాకపోతే అదే పురుగు. శ్రీని గారిని చూసి నిజంగా నేను గర్వపడాలి. రాష్ట్రంలో 5,000 మందికి అంగన్వాడీ టీచర్స్ గా పదోన్నతులు కల్పించామన్నారు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లాలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో 270 మందికి మినీ అంగన్వాడీ నుంచి అంగన్వాడీ టీచర్స్ గా పదోన్నతి కల్పించామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం వాలంటీర్లను నియమించినప్పుడు తమ పార్టీ వారిని నియమించుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మాత్రము రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తున్నామని, అందుకు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులే నిదర్శనమని మంత్రి తెలిపారు. 5,000 మందికి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నాం. కాబట్టి ఇదే వేరే వాళ్ళైతే ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడానికే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఈ రోజు మీరు ఎవరైనా మా పార్టీ ఎవరైనా కాదని మేము చూసామా? మాకు ఓటు వేశారా లేదని మేము చూసామా? మా వైపు తిరిగారా లేదని మేము చూసామా? ఒక్కనైనా కబురు పెట్టి డబ్బులు ఇవ్వండి అని అడిగామా? అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు మాత్రం గుర్తుంచుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మధురపుడి ఎయిర్పోర్టులో పోలీసులతో రాజనగర్ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు
వెంకటరమణను అనుమతించకపోవడంపై ఆయన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు రాజానగరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులు వచ్చారు. కొందరిని మాత్రమే టెర్మినల్లోకి పోలీసులు అనుమతించారు. తమను ఎందుకు అనుమతించారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతపురంలోని వైసీపీ నాయకులు పాల్పడుతున్న దాడులకు మూల్యం తప్పదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ భవన్ లో మహిళా సంఘాల సభ్యులకు 130 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను అభివృద్ధి జరుగుతుందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన గ్రూపులు అందరూ కూడా ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్ చేసి వాళ్ళ కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలనేటువంటి ఒక ఆలోచనతో ముందడుగు వేసినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సమక్షంలో ఈ రోజు మేమందరం కూడా ఈ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు ఏఐసీసీ సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్. ఈ నెల 27 వరకు శ్రీకాకుళంలోనే ఉండి స్థానికులతో సమావేశం నిర్వహించి నివేదికల్ని తమ నేత రాహుల్ గాంధీకి అందజేస్తామని అన్నారాయన. శ్రీకాకుళం జిల్లా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ ఎంపీ మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందన్నారు. యువగలం పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టి ఆరోగ్యశ్రీలో మరో 1300 చికిత్సలను చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ బలపడినా కమ్యూనిస్టులు బలహీనపడినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని మాజీ ఎంపీ మధు హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రోజుకొక కొత్త ప్రతిపాదన చేస్తూ ఉంది. పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రతిపాదనల్ని మనం చూడగలుగుతాం. మీరు మంచినీళ్ళ ప్రైవేటీకరణ చూసాం, చెత్త ఎత్తేయడం ప్రైవేటీకరణ గురించి విన్నాం, విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ గురించి, అదానీ గురించి. సినీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి 5 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నాంపల్లి కోర్టులో అతన్ని ప్రవేశపెట్టి తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. 27వ తేదీన తిరిగి తమ ఎదుట హాజరుపరచాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కస్టడీలో అతని నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బెట్టింగ్స్, సినీ పైరసీ ద్వారా 100 కోట్లకు పైగా సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన 36 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశామన్నారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. మిగతా కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేసి మరోసారి కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రవికి 1 కేసులో మాత్రమే రిమాండ్ విధించారని లాయర్ శ్రీనాథ్ తెలిపారు. మిగతా 4 కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. రవి బయటకు రావడానికి బెయిల్ పిటిషన్ వేశామని, రేపు కోర్టులో బెయిల్ కు సంబంధించిన వాదనలు జరుగుతాయని లాయర్ శ్రీనాథ్ తెలిపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు 14 నవంబర్ రోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసిన విషయం మీకు తెలిసిందే. అందులో మేము రవి తరఫున బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసినాము. అందులో పోలీసు వారు ఇంట్రాగేషన్ కోసం, పోలీస్ కస్టడీ కోసం జడ్జి గారి ముందర అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత జడ్జి గారు 5 రోజుల వ్యవధి పోలీస్ ఇంట్రాగేషన్ కోసం ఇచ్చినారు. ఇవాళ 5 రోజుల పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జి గారి ముందర పోలీసు వారు రవిని ప్రొడ్యూస్ చేయడం జరిగినది. రవిని చెంచుల జైలుకి తరలించడం జరిగినది. హైదరాబాద్ నార్సింగి పిఎస్ పరిధిలో డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ పోలీసులు సీజ్ చేశారు. మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ టీం పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ కు హెరాయిన్ స్మగ్లింగ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన దాల్మియా, లఖన్ బర్మాలను అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు
ఇటీవల ఐఐటి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఉపాసన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఉపాసన పోస్ట్ ను విమర్శించగా మరికొందరు మద్దతుగా కామెంట్లు చేశారు. ఈ భిన్నాభిప్రాయాలపై ఉపాసన తాజాగా రియాక్ట్ అయ్యారు. మరోసారి తన పోస్ట్ పై వివరణ ఇచ్చారు ఉపాసన. తన పోస్ట్ పై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నా, స్పందించిన వారికి థ్యాంక్స్ అంటూ పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ఏకంగా పాట్ చెక్ పేరిట తన పెళ్లి, సంతానానికి సంబంధించిన విషయాలను చెప్పారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడుకు రాక కోసం తల్లిదండ్రులకు ఆశగా ఎదురుచూస్తున్నాడు. కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ అడవి బాట పట్టిన 35 ఏళ్ల తర్వాత చూస్తున్నామని ఆయన తల్లిదండ్రులు భావోద్వేగం వ్యక్తం చేశారు. ఇటీవల పోలీసులకు లొంగిపోయినట్లు తెలుసుకున్నామని, ఇంటికి పంపిస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం సాగిస్తామంటున్నారు ఆజాద్ తల్లిదండ్రులు. పేరైతేనేమో రూప, నా పేరు ఇక పాటిల్ అయితేనేమో సుజాత. ఎందుకంటే ఇక నేను అరెస్ట్ అయ్యి జైల్లో 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికే ఆజాద్ వాళ్ళ ఇంటికే రావడం జరిగింది. అయితే ములుగు జిల్లా మాది, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం. ఇక తిరుచనాడులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన చక్ర స్నానం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పుష్కరిణి పరిసరాల్లో అదనపు భద్రతా బందోబస్తు, ప్రత్యేక క్యూ లైన్లు, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. శుద్ధి చేసిన త్రాగునీరు, అన్నప్రసాదం, తాత్కాలిక టాయిలెట్లను వంటి సౌకర్యాలు కూడా సిద్ధం చేశారు. కార్యక్రమాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు పుష్కరిణి చుట్టూ పెద్ద ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ పదవిలో కొనసాగనున్నారు. దాదాపు 15 నెలల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో హిజార్లో తన న్యాయవాద ప్రయాణాన్ని ప్రారంభించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి చండీగఢ్కు వెళ్లారు. జూలై 2000లో హర్యానాకు అతి పిన్న వయస్కుడికైన అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు. 2001లో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 9, 2004న పంజాబ్, హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తర్వాత అక్టోబర్ 2018 నుంచి మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందే వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నవంబర్ 2024 నుంచి సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర 6 దశాబ్దాల పాటు నటించారు. కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్ హీమాన్ గా, యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో పద్మభూషణ్, 1197 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ధర్మేంద్ర మృతితో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెన్కాసి జిల్లాలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 35 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంజాపురి నుంచి హిండోల్ఖల్ సమీపంలో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 28 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.